చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు. చేతి స్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయి. ఆహారాన్ని చేత్తో టచ్ చేయగానే మనం ఆహారం తీసుకుంటున్నామనే విషయం మెదడు పొట్టకు సంకేతాన్ని ఇస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది. చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాదు, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం. మన ఆహారాన్ని నూనెతో తయారు చేస్తాం. ఇలా తయారు చేసిన ఆహారాన్ని స్పూన్స్ ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుంది. వేళ్లతో ఆహారం కలుపుకుని ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. చేతి వేళ్లతో ఆహారం తీసుకోవడం వల్ల వేళ్లు పెదాలకు తగలగానే నోటిలో లాలజలం ఊరుతుంది. చేతితో ఆహారం తినటం వల్ల ఎంత ఆహారం మనకు సరిపోతుందో తెలుస్తుంది. శుభ్రం చేసిన చేతితో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలు కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటాము. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. ఇంకా పురాణాల ప్రకారం చూస్తే చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుంది. బొట్టన వేలు అగ్నితత్వం, చూపుడు వేలు వాయుతత్వం, మధ్య వేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికిన వేలు జలతత్వం. ఈ 5 వేళ్ల స్పర్శ ఆహారానికి తగిలినప్పుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది. ఫ్యాషన్ కిచ్చినంత విలువ మనం సంస్కృతికిస్తే మానవ జీవనం కొంత సరళమవుతుంది అని ఆశిస్తున్నాము. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.